ఇంకో విషయం ఏంటంటే ఫ్రీ బస్ పెట్టారు కదా, ఓకే పెట్టండి. ఇప్పుడు హౌస్ కీపింగ్ వాళ్ళు, స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు వాళ్ళకి ఖచ్చితంగా అవసరం. ఒక పని చేయండి, ఒక పాస్ లాగా చేయండి. ఎవరికి ఎవరో ఇష్టం వచ్చినట్టు చాలా బుర్కా వేసుకుంటున్నారు. మా ముస్లింలో కూడా ఇష్టం వచ్చినట్టు చాలా చార్మినార్ పోదాం, అటు పోదాం, పనికి రాని వాళ్ళు వేస్ట్ ఫెలోస్ కూడా బస్సులో తిరుగుతున్నారు. మళ్ళీ బస్సులో ఎక్కి కూడా ఏం చేస్తున్నారంటే ½ కిలోమీటర్ కాగానే బాబు బాబు ఆపు ఆపు అని డ్రైవర్స్ కి డిస్టర్బ్ చేస్తున్నారు. యాక్సిడెంట్లు అయిపోతాయి. ఏమైనా యాక్సిడెంట్ అయితే డ్రైవర్ కట్టాలి పాప. వాళ్ళకు కూడా ఫ్యామిలీ ఉన్నారు, వాళ్ళకు కూడా పిల్లలు ఉన్నారు. నేను మన రేవంత్ రెడ్డి గారితో మళ్ళీ నేను వెల్కమ్ చేస్తాను. చాలా మంచి పని చేశారు మీరు. కానీ ఫస్ట్ క్రైమ్ ని ఆపండి. ఎలా ఆపాలి అంటే అన్ని రోజులు అంతమంది వచ్చారు, ఆపలేదంటే ఫస్ట్ ఈ ఆటో డ్రైవర్లు రోడ్ల మీద పండుకుంటున్నారు రాత్రి. పంజాగుట్టలో, సుమాజిగూడలో, మన సికింద్రాబాద్ లో, శ్రీనగర్ రోడ్ అంతా ఆటో వాళ్ళే పండుకుంటారు. వాళ్ళు ఎవరు? డ్రైవర్లా, దొంగలా, ఎవరు? ఫస్ట్ ఆటో వాళ్ళే అని కాదు, టాక్సీ వాళ్ళు కూడా ఎవరు రోడ్ మీద రాత్రి పండుకుంటారు వాళ్ళకి ఫస్ట్ చెకింగ్ చేయాలి, పేపర్లు చెకింగ్ చేయాలి. వాడు నిజంగా డ్రైవరేనా లేకుంటే రాత్రి ఇక్కడ పండుకుంటారు, పొద్దునంతా రౌడీజం చేస్తున్నారు, మర్డర్ చేస్తున్నారు, దొంగతనం చేస్తున్నారు ఏమో తెలియదు. ఫస్ట్ రాత్రి రోడ్డు మీద ఎక్కడెక్కడ గ్యాంగ్ లాగా పండుకుంటున్నారు కదా, అన్ని ఆటో వాళ్ళకి లేపి, టాక్సీ వాళ్ళకి లేపి ఫస్ట్ వాళ్ళ పేపర్లు, ఆధార్ కార్డ్, ఓటర్ ఐడి అన్ని ప్రూఫ్లు ఉన్నాయా, వీడు ఎక్కడి నుంచి వచ్చాడు, బీహార్ నుంచి వస్తున్నాడు హైదరాబాద్ లో, యూపీ నుంచి వస్తున్నాడు హైదరాబాద్ లో, నేపాల్ నుంచి వస్తున్నాడు హైదరాబాద్ లో. హైదరాబాద్ అంటే తమాషా అయిపోయిందా ఏంటి? హైదరాబాద్ లో బిర్యానీ మంచిగా దొరుకుతుంది, అంత మంచిగా దొరుకుతుంది. హైదరాబాద్ అంటే చీప్. హైదరాబాద్ లో ఎంతో సుఖం ఉండే మన ఎన్టీ రామారావు సీఎం ఉన్నప్పుడు, ఆ సుఖం మళ్ళీ తీసుకురావాలి మన రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు సీఎం కుర్చీ ఎక్కేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి. నేనంటే నేను నలుగురు ఎదురు పోటీ పడి సీఎం కుర్చీ రేవంత్ రెడ్డి గారు ఎక్కించుకున్నారండి. ఇప్పుడు మీరు ఇలాంటి క్రైమ్స్ గురించి కానీ, ఇలాంటి స్ట్రిక్ట్ రూల్స్ కానీ ఒక పద్ధతి విధానం మీద కరెక్ట్ గా చేసుకురామన్నారు కదా, ఇవన్నీ ఆయన పర్ఫెక్ట్ గా చేయగలరు అనుకుంటున్నారా? చేయగలుగుతారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మన సీఎం అవ్వాలని కోరుకున్నారు కదా, అది రేవంత్ రెడ్డి గారు కోరుకున్నారు, వాడు మనసులో ఉండే. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, మన మోదీ గారు కానీ, ఎవరైనా కానీ ఆ దేవుడు ఆ కుర్చీ మీద కూర్చోబెట్టాలంటే ఎవరేం చేయలేరు, ఎవరేం పీకలేరు. ఏ పార్టీ అగైన్స్ పార్టీ కూడా ఎవరేం చేయలేరు. దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మేముంటే ఆటో వాళ్ళు ఉంటారు, మా బిజినెస్ తగ్గింది, బస్ ఫ్రీ అంటే ఏం తగ్గలేదు. బాబు ఆటో చార్మినార్ వస్తా ఉంటే 500 అవుతున్నారు. పట్టపగలే డ్రింక్ చేసి ఉంటున్నారు ఆటో వాళ్ళు, దొంగలు. నేను ఆటో డ్రైవర్ని, ఆటో డ్రైవర్ అగైన్స్ నేను చెప్తలేను, తప్పు గురించి చెప్తున్నాను, క్రైమ్ గురించి చెప్తున్నాను. ఇప్పుడు మేము ఫ్యామిలీ వాళ్ళం, ఫ్యామిలీ నడపాలి. సాయంత్రం ఇంటికి తీసుకుపోయి ఒక 500 తీసుకుపోతున్నాం, తింటున్నాము. లాక్ డౌన్ లో కూడా తిన్నాము, ఇప్పుడు కూడా తింటున్నాము, ఇంకా తింటాం. ఏమన్నా అంటే రేవంత్ రెడ్డి గారు బస్ పెట్టారు, రేవంత్ రెడ్డి గారు బస్ ఫ్రీ పెట్టారు అని రేవంత్ రెడ్డి గారి మీద ఎందుకు చెప్పాలి? ఒక పథకాలు పెట్టారు, 6 పథకాల మీద సంతకం చేశారు. చెయ్యని ఆయన పని ఆయన చేసారు, మన పని మనం చేద్దాం. కానీ ఇది వితౌట్ లైసెన్స్, వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్, వితౌట్ పేపర్స్, అన్ని దొంగలు వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో ఆటో పరిగి నుంచి అక్కడి నుంచి ఇక్కడ పరిగి వాళ్ళు పరిగిలో ఉండాలి, మహబూబ్ నగర్ వాళ్ళు మహబూబ్ నగర్ లో ఉండాలి, జైరాబాద్ వాళ్ళు జైరాబాద్ లో ఉండాలి. ఎక్కడ వాళ్ళు అక్కడ నడిస్తే అందరికి బిజినెస్ ఉంటుంది. పూర్తి టోటల్ తెలంగాణలో ఉన్న వాళ్ళు, కరీంనగర్ నుంచి అక్కడి నుంచి వచ్చే వాళ్ళు అందరూ వచ్చి హైదరాబాద్